ఓడిపోతుందనుకుంటే అమ్మమ్మ హెల్ప్ చేస్తుందేంటి? నో, హెల్ప్ చేయకూడదు. అమ్మమ్మ, నువ్వు దీనికెందుకు హెల్ప్ చేస్తున్నావు? చేస్తే తప్పేంటే? నువ్వు నాకు మాత్రమే అమ్మమ్మవి. నువ్వు హెల్ప్ చేస్తే నాకే చేయాలి, లేదంటే లేదు, అంతే. ఏయ్, నాకు మీరిద్దరు ఒకటే అయినప్పుడు నేను నీకు మాత్రమే అమ్మమ్మని ఎలా అవుతాను? నేను గంగకు కూడా అమ్మమ్మనే, అర్థమైందా? అయినా నీకు మీ అమ్మ హెల్ప్ చేస్తుంటే నేను గంగకు హెల్ప్ చేస్తున్నాను, అంతే. అనవసరంగా దీని గురించి డిస్కస్ చేయకుండా వెళ్ళి ప్రిపేర్ అవ్వు, వెళ్ళవు. ఛీ! అరే, నువ్వు దాని గురించి ఫీల్ అవ్వకమ్మా, నేను రాసిస్తానుండు. మమ్మీ, అక్కడ అమ్మమ్మ నేను వద్దన్నా వినకుండా ఆ గంగే గెలవాలని తనకి కాన్సెప్ట్ రాసిస్తుంది మమ్మీ. దాన్ని గెలిపించాలని చూస్తుందా? పద. అమ్మా, మంగ వద్దని చెప్పినా దానికెందుకు రాసిస్తున్నావు? అంటే దాని చేతిలో మంగ ఓడిపోవాలని కోరుకుంటున్నావా? నేను మంగ ఓడిపోవాలని కోరుకోలేదమ్మా, గంగ అవస్థపడుతుంటే హెల్ప్ చేస్తున్నానంతే. ఏం అవసరం లేదు, వచ్చాయమ్మా. ఏయ్, ఏంటే నా ఇష్టంతో పని లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నేను గంగకు హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యాను, అంతే. ఇంత చెప్పినా వినట్లేదు కదూ? సరే అయితే, ఇది వీళ్ళిద్దరి మధ్య పోటీ కాదు, మనిద్దరి మధ్య పోటీ. చూద్దాం ఇందులో ఎవరు గెలుస్తారో. చూద్దాంలే, పదమ్మ వెళ్దాం. వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. అట్టానే అమ్మమ్మ. కూర్చో. ఇంకా 10 minutes టైం ఉంది, తొందరగా రండి. మమ్మీ, నేను ఫాస్ట్ గా రాసిస్తాను. ఇదిగోమ్మా, దీన్ని బాగా ప్రిపేర్ అవ్వు, ఓకేనా? యాజ్ టీస్ గా ఉన్నది చెప్పాలి. నువ్వు వెళ్ళు మమ్మీ. ఇదిగోమ్మా, త్వరగా వెళ్ళి ప్రిపేర్ అవ్వు. సరే అమ్మమ్మ. వెళ్ళు వెళ్ళు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గంగని పరీక్షలో తప్పిద్దామనుకుంటే ఆ జగదీశ్వరమ్మ గారు వచ్చి అడ్డుపడ్డారు. పర్లేదు లేక, ఇంకా చాలా పరీక్షలు ఉన్నాయి కదా, అందరూ చూసుకుందాంలే. నిజమేరా, అప్పుడు గంగని ఎట్టాగైనా ఓడిపోయేలా చేయాలా. పదండి. ఏంటి, గంగ గెలిస్తే చూసి సంతోషంగా చప్పట్లు కొట్టడానికి వచ్చారా? అబ్బే, అట్లాంటిదేం లేదమ్మా, నువ్వు గెలిస్తేనే చూడ్డానికి వచ్చినావు. మరైతే మా అమ్మమ్మ దానికి స్పీచ్ రాసిస్తున్నప్పుడు ఊరికే దిష్టి బొమ్మలా అలా నిలబడి చూసే బదులు ఏదైనా చేసి కదా, ఎందుకు చేయలేదు? అంటే అమ్మా, పెద్దమ్మ గారు ఏడ కోప్పడతారా అని ధైర్యం చేయలేకపోయినాను. అప్పుడు చేయలేకపోయినా ఇంకా టైం ఉందిగా, త్వరగా ఏదో ఒక చేసి ఆ గంగని ఓడిపోయేలా చేయండి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్పీచ్ ఇవ్వడానికి వీలేదు. దాని చేతిలో ఉన్న పేపర్ని ఏదో ఒక చేసి మాయం చేయండి. పేపర్ మిస్ అయితే అది స్పీచ్ ఇవ్వదు. అప్పుడు ఆటోమేటిక్ గా నేనే విన్ అవుతాను. అర్థమైందా? అట్టాగేనమ్మా. నువ్వే కదా మంగ అంటే, క్లాస్ పీపుల్ లీడర్ గా నువ్వేగా పోటీ చేస్తున్నావు. అవునంటీ. తనేనా మీ అమ్మగారు? నీది మీ అమ్మగారిది ఒకే పోలికలా ఉన్నాయి. నువ్వు అచ్చుకుద్దినట్టు మీ అమ్మలాగే ఉన్నావు. మమ్మీ, తను వీళ్ళ మమ్మీ కాదు, వీళ్ళ మమ్మీ.
అదిగో అక్కడుంది. ఆవిడికి నీకు పోలికలు లేవు, నీకు అమ్మ ఎలా అవుతుంది? అయితే గీతే పోలికలున్న ఈవిడే మీ అమ్మ అవ్వాలి. ఏయ్, ఎవరిని పట్టుకుని ఎవరి అమ్మ అంటున్నావు? తనే మా మమ్మీ. నేను తన కూతుర్ని, జమీందారు మంగని. అలాంటి నన్ను పట్టుకుని ఆఫ్టర్ ఆల్ మా ఇంట్లో పని చేసుకుని బతికి ఈ గూడెం వాళ్ళ కూతురంటావా? వీళ్ళెక్కడా నేనెక్కడా? అవును మమ్మీ, ఆ ఆంటీనే తన మమ్మీ. అవునా? అయ్యో సారీ అమ్మా, మీరిద్దరు చూడ్డానికి ఒకేలా ఉన్నారు, పొరపాటు పడ్డాను. ఎలా పొరపాటు పడతావు? అలాగైతే నీకు మీ అమ్మాయికి పోలిక లేవు, అంత మాత్రాన తను నీ కూతురు కాదని ఒప్పుకుంటావా? ఇంకెప్పుడు అలా మాట్లాడుకు, వెళ్ళు. ఏంటి, ఆవిడెవరో నేను నీ కూతురంటే ఊరుకునే ఉన్నావు? కాదని చెప్పొచ్చుగా. అంటే అమ్మా, చెప్పేలోగా మీరే చెప్పేసినారు, అందుకే నేనేం మాట్లాడలేదు. నీ వాలకం చూస్తుంటే అలా కనిపించలేదు. నిజంగానే నేను నీ కూతురు అన్నట్టు ఫీల్ అవుతున్నట్టు అనిపించింది. అబ్బే, అట్లాంటిదేం లేదమ్మా. అలాంటి ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు, అర్థమైందా? అర్థమైనదమ్మా. సరే తల్లి, నేనెళ్ళి ఆ మంగమ్మ చేతిలో ఉన్న కాగితాన్ని మాయేసేసేస్తాను. కానీ నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. అది ఓడిపోవడానికి నేనేదైనా చేస్తాను, చెప్పు. సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి మోసేయాలి ఎవరైనా కానీ. అదమ్మా, అట్టసై మిగతాది నేను చూసుకుంటాను. ఉం? సరే పదండి. రామవ్వ. ఛ! ఇవాళ నేను నా గౌరీ కూతున్నని ఒక్కరికి అనుమానం వచ్చింది. ఇదే అనుమానం అందరికి వస్తే అప్పుడేంటి నా పరిస్థితి? వద్దన్నా నేను నా గూడెం దాన్ని కూతున్నని అందరికి తెలిసిపోతుంది. అప్పుడు మమ్మీ నన్ను దూరం పెడుతుంది, గంగనే దగ్గర తీసుకుంటుంది. నో, అలా జరగకూడదు. వెంటనే ఈ గౌరీ వాళ్ళని ఇంట్లోంచి పంపించేయాలి. ఎస్, ఎలాగైనా సరే పంపించేయాలి. ఈ ఎలక్షన్స్ అవ్వగానే దాని గురించి ఆలోచిస్తా. స్పీచ్ కోసం తెగ ప్రిపేర్ అవుతున్నట్టున్నా. అసలు నీకు ఆ పేపర్ ఉంటేనే కదే నువ్వు స్పీచ్ ఇచ్చేది. పాపా, ఏం చదువుతున్నావు అమ్మా? ఈ రోజు మాకు ఇంగ్లీష్ అసైన్మెంట్ ఉందక్క, అందుకే అవునా? చదువుకుంటున్నాను. అవునా? అవునక్క. అవునా? ఏ లెసన్? నన్ను చూడనివ్వేటివు. ఓ, ఈ లెసనా? అవునక్క. అవునా? అయితే నువ్వు బాగా చదువుకో. సరే అక్క. చదువుకో. మమ్మీ, మమ్మీ. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ అక్క నన్ను తోసింది మమ్మీ. నీకు బుద్ధుందా? పెద్దదాని వయ్యుండి చిన్న పిల్లని కూడా చూడకుండా తోస్తావా? ఎందుకు తోసావు? ఏ ఆంటీ, నేనెక్కడ తోసాను? అదే చూసుకోకుండా పడింది. నేను స్పీచ్ కి ప్రిపేర్ అవుతున్నాను, దీన్ని తోయాల్సిన అవసరం నాకేంటి? కాదు మమ్మీ, ఈ అక్కే నన్ను తోసేసింది. ఏయ్, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నా కూతురు అబద్ధాలు చెప్పదు, కావాలని నువ్వే తోసుంటావు. అవును మమ్మీ, ఈ అక్కే నన్ను ఇలా తోసింది. వదిన, వదిన ఆకు.
మనం వెళ్ళామనుకో ఆ గంగకు అనుమానం వచ్చేస్తుంది. అవునక్క నువ్వు వెళ్ళొద్దక్క అవుతూ. ఎంత ధైర్యమే నీకు? జమీందారుని నన్నే తోస్తావా? నిన్ను మంగమ్మ గారు ఆగండి. ఆంటీ ఎక్కడ ఏదో పొరపాటు జరిగినది. మా మంగమ్మ అట్లాంటి పనులు చేయదు. నా మాట వినండి. తన స్పీచ్ కి ప్రిపేర్ అవ్వాలా. వదిలేయండి ఆంటీ. నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చేదాన్ని. పదమ్మా వెళదాం. ఏ గంగా, నేనేదో కావాలని ఇదంతా చేశానని నువ్వు అనుకుంటున్నావా? అయినా నాకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే అవసరం నాకు లేదు తెలుసా? అయ్యో నానెందుకట్టే అనుకుంటాను మంగమ్మ గారు. నా పేపరు. అమ్మో నా పేపర్. అమ్మ గంగా ఏమైనాదమ్మా? అమ్మమ్మ రాసిచ్చిన స్పీచ్ పేపర్ ఎక్కడో పడిపోయినదమ్మా. ఈ తెల్ల పేపర్ ఉన్నది. ఇప్పుడు ఆ స్పీచ్ పేపర్ లేకపోతే నన్ను స్పీచ్ చెప్పలేనమ్మా. అయ్యో పాపం గంగా, బాగా వెతుకు. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. ఏడ లేదమ్మా. ఏడ పడిపోయినాదో ఏందో. ఇప్పుడు నా నెట్ట స్పీచ్ ఇయ్యాలా? పోనీలే అమ్మా, మనకి దక్కాలని రాసి పెట్టుంటే దక్కుతాది. లేదంటే నీ పేప్త వింతే అనుకొని సరిపెట్టుకో. అవును గంగా, పోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం ఏట్లేదు కదా. ఓకే అమ్మా. స్పీచ్ ఇవ్వడానికి ఇంకా 10 మినిట్సే ఉన్నాయి. అందరూ త్వరగా రావాలి. అదిగో పిలుస్తున్నారమ్మా. వెళ్ళు 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 వెళ్ళు. వెళ్ళు ఏదో ఒకటి చెప్పమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. నేను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు మామ. ఇప్పుడు అడికి వెళ్ళినా నేనేం చెప్పలేను. ఊరుకో తల్లి, ముందైతే నువ్వెళ్ళు. అది ఏమొత్తే అది, ఎంతొత్తే అంత చెప్పు. వెళ్ళమ్మా వెళ్ళు. ఇప్పుడు నీకు సంతోషమే కదా తల్లి. ఎల్లు, నువ్వు హాయిగా చదువుకో. ఇక విజయం నీదేనమ్మా. అవును, నా పేపర్ ఏది? ఛ! ఇదేంటి ఇల్లు తయారైంది? ఏటమ్మా ఏమైనది? చూడు, నా పేపర్ మీద ఎవరో ఐడియాస్ తొక్కుకుంటూ వచ్చారు. అసలు చదవడానికి రావట్లేదు. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఛ! బాధపడమాకమ్మా. వెంటనే వెళ్ళి మళ్ళా రాజేశ్వరమ్మ గారితో రాయించుకో, సరిపోతుంది. అప్పుడు టైం అయిపోయింది. నన్ను వెళ్ళిపోమంటారు. ఆ, మరైతే ఇప్పుడు ఏం చేద్దామమ్మా? నా చావైతే నేను చేస్తాలే. వెళ్ళండి. సెడపకురా సెడేవు అన్న సామెత ఉంది చూడు, అది మన మంగమ్మకి సరిగ్గా సరిపోతుంది. చెత్తవా. అసలే నా బిడ్డ ఓడిపోతాదని నేను బాధపడతా ఉంటే ఎగతాలు సెత్తవేరా ఎదవా. ఈ నని ఏట్లా అమ్ముద్నా? గంకంటే తెలివి కలదు కాబట్టి ఎట్టగా అట్టగా గెలిసేత్తది. మన మంగపై ఆశలు పెట్టుకోవడం మాత్రం అనవసరం వదినా. లేదే, నా బిడ్డే గెలవాలా, గెలిచి తీరాలా. సరిపోయింది. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడు స్పీచ్ కి సంబంధించిన టెస్ట్ స్టార్ట్ అవుతుంది. నా దృష్టిలో గొప్పవాడంటే మా నాన్నే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా కాలు బాగోలేదు. నన్ను ఎక్కడైనా వదిలేసి రమ్మని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. మా నాన్న మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. నన్ను పోషించే స్తోమత లేకపోయినా కష్టపడి నన్ను చదివిస్తున్నారు. నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
అందుకే మా నాన్నే నాకు గొప్ప. నా బంగారు తల్లి. నువ్వు చాలా అదృష్టవంతుడివి పెద్దయ్యా. నేను అర్థం చేసుకునే కూతురు పుట్టినది. చాలా బాగా చెప్పినావు సీత. ఆడపిల్లల్ని భారంగా భావించే ఈ రోజుల్లో కూడా ఇంత చక్కగా నీ కూతుర్ని చూసుకుంటున్నావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సోములు. ఓకే, నెక్స్ట్ ధైర్యేష్, కమ్ టు ద డయాస్. నా దృష్టిలో గొప్పవారు మన్యం వీరులైన అల్లూరి సీతారామరాజు. ఆయనకు ధైర్యం ఎక్కువ కదా. ఆయన ధైర్య సాహసాలతో బ్రిటిష్ వారిని గజగజలాడించారు. బ్రిటిష్ వారితో పోరాటానికి వెన్ను చూపకుండా ధైర్యంగా గుండె చూపించిన పరాక్రమవంతుడు. అన్నిటికీ మించి ఆయన ధైర్యానికి మారుపేరు. ఆయనలోని ధైర్యమే నాలో ధైర్యాన్ని నింపింది. అంతటి ధైర్యవంతులు కాబట్టే అమ్మ దావా 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 దోవ మేడం, దోవ మేడం, ధైర్యేష్, వాట్ హ్యాపెండ్? దోవ మేడం, దోమ అంటే నాకు భయం. వాట్? అవును మేడం, దోమ కుడితే డెంగ్యూ వస్తుంది. డెంగ్యూ వస్తే చచ్చిపోతాం మేడం, నాకు భయం. ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. నాన్సెన్స్. ఇంత చిన్న దోమకి ఇంతలా భయపడుతున్నావు? నెక్స్ట్ ధైర్యం టెస్ట్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తావు నువ్వు? అప్పుడు ధైర్యంగా ఉంటాను మ్యామ్. ఏముంటావో ఏమిటో, గో. రే బండబావా, నీకు చేతకానప్పుడు ఎందుకు స్పీచ్ ఇచ్చావు? అయినా నీ పేరు ధైర్యేష్ కాకుండా పెరికేష్ అని పెట్టుకుంటే బాగుండేది. బాగానే చెప్పావు ధైర్యేష్ నువ్వు. థ్యాంక్స్ గంగా. నెక్స్ట్ మంగా. వెళ్ళు వెళ్ళు. నా దృష్టిలో గొప్ప వాళ్ళంటే జమీందార్లే. అవును, జమీందార్లే అసలైన గొప్ప వాళ్ళు. జమీందారు లేకపోతే చాలా మందికి పని ఉండదు. పని లేకపోతే జీతం ఉండదు. జీతం లేకపోతే జీవితమే ఉండదు. ఇదేనా నువ్వు దానికి రాసిచ్చింది? కాదమ్మా, నెహ్రూ గారి గురించి రాసిచ్చాను. తను ఎందుకు ఇలా చెప్తుందో అర్థం కావడం లేదు. సరిపోయింది. జమీందారులు లేని సొసైటీని ఊహించుకోవడం చాలా కష్టం. ఈ దేశంలో జమీందారులకు ప్రత్యేక స్థానం ఉంది. జమీందారులపైన ఆధారపడి చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. సమాజం కోసం ఎంతగానో శ్రమిస్తున్న జమీందారులే నా దృష్టిలో అసలైన గొప్పవాళ్ళు. ఎవరు క్లాప్స్ కొట్టరేంటి? కొట్టండి. మంగా, ఏంటమ్మా నువ్వు? నేను రాసిచ్చిందేంటి, నువ్వు చెప్పిందేంటి అక్కడ? ఎందుకు ఇలా చేసావు? దానికి తెలిసింది జమీందార్ల గురించి ఒక్కటే కదా, అందుకే అదే చెప్పింది.